దోపిడీ సొమ్మే కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్ని ఇచ్చిండు కానీ ప్రశాంతత ఇవ్వలేకపోయాడన్నారు. చచ్చిన పామును చంపాల్సిన అవసరం తనకు లేదన్నారు. కుటుంబ పంచాయతీలోకి తమను లాగొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోట్ల రూపాయలు ఇయ్యవు, వేల కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తున్నారు. 110 నెలల అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒకరొకరు పంపకాల తేడా వచ్చి బావ బామ్మార్ది అక్క తమ్ముడు ఇంటిల్లి బావి తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్యాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, రాసుకోనికే పేపర్ ఇచ్చిండు, చూపించుకోనికే టీవీ ఇచ్చిండు. కానీ వాళ్ళకు ప్రశాంతత గాని ఆనందం ఇవ్వగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునే విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. మేమేదో ఆన్లైన్ కాళ్ళు ఉన్నాం, మేమేదో ఈన్లైన్ కాళ్ళు ఉన్నామని. నేను ఒక మాట చెప్పదలుచుకునే, ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా? బీఆర్ఎస్ అనే పామును ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకుండా అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండ రాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొంద పెట్టిరు, మాడ వలగొట్టిరు. ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నదే? మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి, అక్కడ కూడా తెగకపోతే మంత్రగాని దగ్గరకు పోండి. ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు. పోయి ఉన్న మంత్రగాన్ని చూసుకొని మీ పంచాయతీ తెంచుకోండి. అంతే తప్ప మమ్మల్ని లాగకండి. మీ కుటుంబ పంచాయతీల కోట్ల రూపాయలు ఇయ్యవు, వేల కోట్లు సంపాదిస్తే. ఇంకా కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చచ్చిన పామును చంపాల్సిన అవసరం తమను లేదన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. కవిత చేసిన వ్యాఖ్యలు మొత్తంగా రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఒకవైపు కవిత బీఆర్ఎస్ కీలక నేత అయినటువంటి మాజీ మంత్రి హరీష్ రావును, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు కేవలం బీఆర్ఎస్ నే కాదు, ఇటు ఇతర రాజకీయ పార్టీలు కూడా తీవ్ర ప్రకంపనలు రేపుతా ఉన్నాయి. దానిపైన ఇటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెట్టి అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి ఎంపీ రఘునందన్ రావు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తున్నారు. సో మొత్తంగా అది ఇంటర్నల్ గా అది బీఆర్ఎస్ సంబంధించి అంతర్గత వ్యవహారము, అది కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యుల తగాద తప్ప కేవలం అది పార్టీ అంతర్గత, బీఆర్ఎస్ పార్టీ అంతర్గతం, అది కేసీఆర్ కుటుంబ తగాద తప్ప మరొకటి లేదని చెప్తూ ఉండే దానికి కాంగ్రెస్ పార్టీకి కానీ తనకు కానీ సంబంధం చెప్తూ రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తారు. అదే సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అది మొత్తంగా కూడా దోపిడీ సొమ్మును మొత్తంగా తెలంగాణకు సంబంధించి దోచుకున్నటువంటి సొమ్ములో ఈ వాటాల పంపకంలో తేడా రావడంతోనే ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క మొత్తంగా కూడా చర్చ జరుగుతా ఉంది. సో ఎక్కడైతే వాటాల పంపిణీ సరిగా జరగకపోవడంతోనే ఈ అంత వ్యవహారం బయటపడిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. సో ఒక కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. మొత్తంగా ఇప్పటికే మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఓటమి తర్వాత పూర్తి స్థాయిలో ఒక కోరలేని పాములాగా తయారైపోయారు. చచ్చిన పాములాగా కేసీఆర్ తీరు మారింది. అలాంటి పామును మళ్ళీ చంపాల్సిన అవసరం తనకు లేదని చెప్పేసి కూడా కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్ని ఇచ్చిండు. సో మంత్రి పదవులు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, కానీ చివరకు ప్రశాంతత ఇవ్వలేకపోయాడని చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. సో మొత్తంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఆ కుటుంబ పంచాయతీలో తమను లాగొద్దు, తమ పేరు
తీసుకురావద్దని కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా ఆయన చేసిన 2 కీలక వ్యాఖ్యలు, దోపిడీ సొమ్ము మొత్తం కల్వకుంట్ల కుటుంబంలోనే ఆ దోపిడీ సొమ్ము వల్లనే మొత్తంగా ఈ చిచ్చు వచ్చింది. దాంట్లో వాటాల పంపకాలు తేడా రావడంతో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకుంటున్నారు, ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటున్నారు. అది వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ కుటుంబ తగాదా, పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం. దాంట్లో మేము ఇన్వాల్వ్ కాలేము, మాకు అవసరం కూడా లేదు. అనవసరంగా వాళ్ళు కొట్టుకోకుండా కాకుండా తమ పైన అనవసరంగా నిందలు వేస్తా ఉన్నారు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఉల్టానే సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేసిన పరిస్థితి కనబడుతోంది. అయితే దీంతో పాటుగా హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు వెనుక ఉన్నది తాను అని చెప్పేసి కూడా కొంత విమర్శ ఆరోపణలు చేస్తున్నారు. తనకు అంత అవసరం లేదని, తన బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ వెనుక ఉంటారని చెప్పేసి కూడా కొంత కటువుగానే మాట్లాడారు. అదే సందర్భంలో నేను ఒక లీడర్ గా ఉన్నాను, నాయకుడు అనేవాడు ముందుండి నడిపిస్తాడు తప్ప వెనుక ఉండి గోతులు తీసే టైప్ కాదు నేను, నాకైనా అంత సమయం లేదు. ప్రస్తుతం నేను అంతా కూడా తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి ఇతరత్ర కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. సో ఇలాంటి నేపథ్యంలో తన పైన అనవసరంగా లేనిపోని ఆరోపణ చేసి టైం వేస్ట్ చేసుకోదు. ఆల్రెడీ ఆ పార్టీలో అంతా జరుగుతున్న సంబంధించి ఒకరు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో అందరూ కలిసి తమ పైన పడడం ఏందని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు విషయం తెలుసుకున్న తర్వాత బయటకు రావాలి తప్ప పక్కన వాళ్ళు తెచ్చుకోలేకుండా ఇతరులపై బురద జల్లని సరికాదని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తంగా అయితే గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చాలా సెన్సేషనల్ గా సంచలనంగా మారుతున్నాయి. రోజుకొక రకంగా, అంటే కవిత మొన్న అమెరికా నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి కూడా మొత్తం రాజకీయాల్లో అనూహ్య మార్పులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉన్నట్టుండి ఆమె హరీష్ రావును సంతోష్ రావు టార్గెట్ చేయడం, అదే సందర్భంలో నెక్స్ట్ డేనే బీఆర్ఎస్ కవితను సస్పెండ్ చేయడం, కవిత సస్పెండ్ చేసిన తర్వాత ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్ లో మరొకసారి మొన్న కేవలం కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి కొన్ని సంచలన వ్యాఖ్యలు హరీష్ రావు టార్గెట్ చేస్తే ఈ రోజు మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ హరీష్ రావే మొత్తంగా కూడా దీని మొత్తం ఈ రోజు జరిగినట్టు ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలకు మొత్తం కంప్లీట్ గా కూడా హరీష్ రావే బాధ్యుడు, హరీష్ రావే కారణము, పార్టీలో పెద్ద కుట్ర జరుగుతా ఉంది, కేటీఆర్ ను ఒక రకంగా వెన్నుపోటు పొడిచే విధంగా బీఆర్ఎస్ పార్టీని హైజాక్ చేసేందుకు హరీష్ రావు కుట్ర పంతున్నాడని చెప్పేసి కూడా కొంత సంచలన వ్యాఖ్యలు చేస్తారు. సో అప్పటి నుంచి కూడా మొత్తం పాలిటిక్స్, తెలంగాణ పాలిటిక్స్ లో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కొంత తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది, మొత్తం కూడా హాట్ గా మారిందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం వ్యాఖ్యలు కూడా అసలు గత పరిణామాలు, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గానే సెంట్రిక్ గానే ఇప్పుడు ఇద్దరు కూడా భిన్నంగా పరస్పరంగా ఆరోపణ చేసుకోవడం చాలా సంచలనంగా మారింది. ఒకవైపు ఏమో కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉంటే, మరోవైపు ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం హరీష్ రావును సంతోష్ రావును ముందుండి నడిపిస్తున్నాడు, తెర వెనుక హరీష్ రావు సంతోష్ రావు వెనుక రేవంత్ ఉన్నాడని చెప్పేసి కవిత ఆరోపిస్తుంది. సో ఇద్దరు టార్గెట్ రేవంత్ రెడ్డి, కానీ పార్టీ అల్టిమేట్ గా నష్టం జరుగుతుంది. అది బీఆర్ఎస్ లో ఇంటర్నల్ వార్ మారుతోంది. బీఆర్ఎస్ కాదు, అది కేసీఆర్ కుటుంబంలో కూడా ఒక అంతర్గత తగాదకు పెద్ద ఒక బీజం పడ్డట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు అనేకమైనటువంటి ప్రశ్నలు, అనేకమైన అనుమానాలు, అనేకమైనటువంటి సందేహాలు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబంలో తలెత్తే అవకాశం ఉందో, వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలా డీల్ చేయబోతున్నాడు, సో వీటికి ఎలాంటి పరిష్కారం చూపబోతున్నాడు, ఎందుకంటే ఇది పొలిటికల్ గా చాలా సున్నితమైన అంశము. ఇప్పటి వరకు కేసీఆర్ చాలా రాజకీయాలు చూశారు, ఎంతో మంది రాజకీయంగా కురువృద్ధులను కావచ్చు, సీనియర్ మోస్ట్ రాజకీయాలను కూడా ఎదుర్కొన్నారు. చంద్రబాబు లాంటి వాళ్ళు కావచ్చు, ఇతర వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఎంతో మందిని సీనియర్ రాజకీయ నాయకులు ఎదుర్కొన్నారు. వాళ్ళకు వ్యూహాలకు ప్రతివ్యూహాలు పడుతూ పార్టీని నెగ్గుకుంటూ వచ్చాడు. సో రాజకీయాల్లో తన ఇమేజ్ పెంచుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇది ఇంటర్నల్ గా అంతర్గతంగా కేసీఆర్ కుటుంబంలో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు తగ్గింది. సో ఈ చిచ్చును ఎలా కేసీఆర్ కంట్రోల్ చేయగలుగుతాడు? సో కవిత అనేకమైన ఆరోపణలు, విమర్శలు చేసింది. సో ఆ ఆరోపణలు కనుక హరీష్ రావు టార్గెట్ చేసుకుని చేసిన ఆరోపణలు చాలా అనుమానాలకు సందేహం సాధించేలా ఉంది. సో ఒక రకంగా కూడా కొంత బీఆర్ఎస్ లోని హార్డ్ కోర్ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ అభిమానుల్లో అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తేలా ఈ రోజు కవిత మాట్లాడిందని చెప్పవచ్చు. ఎందుకంటే హరీష్ రావు టార్గెట్ చేయడంతో, హరీష్ రావును ఫోకస్ చేయడంతో హరీష్ రావు కట్టపగా మారబోతున్నాడా, బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు హైజాక్ చేయబోతున్నాడా అని చెప్పేసి కూడా ఒక రకమైన అనుమానాలు, సందేహాలు బీఆర్ఎస్ సంబంధించి పార్టీలోని కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ అభిమానుల్లో కొంత ఫ్యాన్స్, కొంత వాళ్ళందరిలో కూడా కలిగేలా కవిత మాట్లాడారు. సో ఒకవైపు కేటీఆర్ నేను సమర్థిస్తున్నాను, వారికి అండగా ఉంటున్నాను, నన్ను పట్టించుకోకుండా వాళ్ళు అసలు కేటీఆర్ కొంత పార్టీ పైన దృష్టి పెట్టాలి, అసలు పార్టీలో ఏం జరుగుతుందో ఆలోచించాలని చెప్పేసి ఈ కామెంట్ చేయడం మాత్రం పార్టీలో
కొంత అనేకమైనటువంటి కొంత డైలమాను ఒక రకంగా కన్ఫ్యూజన్ స్టేటస్ లో పడేసినట్టు చెప్పవచ్చు సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు,